అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన సార్ నేను ఎందుకు పంపాను మిమ్మల్ని అంటుంది ఇవి నన్ను. నేనేం చెప్పాలండి, నాకేం తెలుసు అంటే తెలీదు, మాకు తెలీదు నిజంగా ఎందుకు నమ్మం ఒకరినొకరు మాకు తెలీదు. మాలో మీరు ఏదో చూసాం, వీడి దగ్గర టాలెంట్ ఉందని ఆవిడ నమ్మారు. అంకిత్ చెప్పాడనో, దీపక్ చెప్పాడనో, ఫణి గారు చెప్పాడనో, లేకపోతే రమేష్ గారు చెప్పాడని కాదు, ఆవిడ నాతో ఒకసారి మాట్లాడింది. 4 రోజులు షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇంకా 20 రోజులు షూట్ ఉందా చూసేసేయండి నేను చూద్దామంది. ఫస్ట్ హాఫ్ చూపించా, మేడం ఏదన్నా కట్ చేయాలా, అవసరం లేదు చాలా బాగుంది కదా ఇంకెందుకు కట్ చేయడం, 1 hour 25 minutes 26 minutes తీసాను మేడం. ఏం పర్లేదు సార్, నాకు ఎందుకో నేను ఎక్కడ బోర్ కొట్టలేదు, వితౌట్ మ్యూజిక్ చూపించాను మేడం. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు, వెళ్ళి సెకండ్ హాఫ్ మీద పని చేసుకోండి. ఇంతకన్నా ఏం కావాలా, రేపు పొద్దున్న రిలీజ్. ఈ రోజున అంత ఈజీగా రాలేదు నాకైతే ఏది ఈజీగా రాలేదు. ఈ 30 ఏళ్ళలో 30 సర్లే వయసు దాచుకుందాం, 28 ఏళ్ళలో ఏది ఈజీగా రాలేదు. రేపు పొద్దున్న రిలీజ్. ఓటీటీ ఏది కొనలేదు మంది, మీ అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటా. ఓటీటీ ఏది కొనలేదు. నియర్లీ 9 crores ఉంది మన మీద. పోతే మంది ఒక 2 ఏళ్ళ జీవితం, 9 కోట్ల డబ్బు అక్కడ. మళ్ళీ వెనక్కి రాగలరా? నిజంగా నమ్మగలరా ఎవరైనా? ఏం చేయాలో అర్థం కావట్లా. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గురించి కూడా నాకు తెలిసి అంత పాజిటివ్ లేదు, ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉంది. ఎవరికి తెలియదు నెగిటివ్ టాక్ లేదు. ఆ సినిమాలో అది బాగాలేదంటే ఇది బాగాలేదంటే 10 నిమిషాలు ఖర్చు చేయాలంటే 5 నిమిషాలు ఖర్చు చేయాలంట. జస్ట్ పక్కలంగా ముందు అంది, ఏం ఖర్చు చేయట్లేదు, నా సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పుడు బయటకు వస్తాం, రోడ్డు మీద వాక్ చేస్తున్నాం, సార్ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నాను సార్ నేను అంది నాతో. మీరేం ఆలోచిస్తున్నారంటే, మేడం 9 కోట్లు పెట్టించాము, ఈ బరువుకు అయిపోయింది, భయం వేస్తుంది, ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీకి రోజు సినిమా ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు, లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కూరల్లా కానీ చూసి చెప్పాలని ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్ సృజన్ నుంచి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు వంశీ, 35 సినిమా రిలీజ్ చేయడానికి. బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లేదు, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూసిన నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్. అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం, ఒక్క రూపాయి కూడా బిజినెస్ జరగల. 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది ₹1-2 ఇస్తాను అంటున్నారు. ఏమీ ఆలోచించాల, నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకుంది. నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, ఆ 2-3 వస్తుందో అనుకోలే, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇఫీ గోవాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అయ్యా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్, స్టేట్ గద్దర్. అసలు వాటి నాటి ఏం రాలేదు నాకు, అది మాత్రం వాడుకుని ఏం రాలేదు నాకు. ఇది ఈ లైఫ్ ఇచ్చింది నిజంగా మన మెహర్ గారు మీరే. మీడియా ముందు ఆడకూడదు అంతే, మీడియా ముందు ఆడకూడదు. డెఫినెట్లీ బయటికి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అరవను కూడా అరవలేను, ఫేక్గా అరవలేను, లేకపోతే ఇంకోటి చేయలేను. కామ్గా పక్కెళ్ళి నేను కూర్చొని ఏడుస్తా, అది మాత్రమే నాకు తెలుసు. ఏ ఎమోషన్ బయట పెట్టలేను, జస్ట్ నవ్వుతూ ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మా వాళ్ళందరూ చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు. మాకు తెలుసు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. ₹10 ర్యాపిడోకి, ₹20 ర్యాపిడోకి లేక బైకుల మీద లిఫ్ట్ అడిగి వచ్చాడు మా బ్రిటిష్ గాడు, నాకు అసిస్టెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. చాలా నాకు అది. రేపొద్దున షూట్ అనగా వాళ్ళ మదర్ చనిపోయారు తేజస్వికి. ఆ రోజున షూట్ గురించి ఏం ఆలోచించకుండా ఇంకెవరో ఆర్టిస్టులు కాంబినేషన్ లేదంటే తర్వాత రోజున క్రిమేషన్ అయిన తర్వాత రోజున వెంటనే మార్నింగ్ వస్తుంది. నువ్వు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తేజు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విసిక చాలా కష్టపడ్డావు నువ్వు. ఏదో ఒక చోట నాకు చిన్న బాధ ఉంది, కమిటీ కూరలు నీకేమి ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది నాకు. చేశాను, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అని. కానీ మొదటిసారి నాకు కాల్స్ వస్తున్నాయి. నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి కమిటీ కూరల నుంచి, కానీ ఇది నేను మేనిఫెస్ట్ చేయలేదు. చాలా అనుకున్నాను మాట్లాడదామని, కానీ నాకు వాళ్ళ కాల్స్, వాళ్ళు విష్ చేసే విధానం నాకు అవే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు కూడా కార్లో మా బావ ఫోన్ చేసి లైక్ నాకు ఇంట్లో కీర్తి అని పిలుస్తారు, లైక్ అవును బావా నువ్వు వచ్చేసింది అని. అందరూ నా ఫ్రెండ్స్, అంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఒకలాగా నాకు చూసేవారు. ఈరోజు పర్స్పెక్టివే మారిపోయింది, నాకు చూసే విధానమే మారిపోయింది అందరిది.
థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కమిటీ కుర్రోలు ఇచ్చారు, పద్మాని ఇచ్చారు. కమిటీ కుర్రోల నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా 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 మూవీస్ చేస్తున్నాను, చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్, ఆర్ లేడీ బాస్, నేను మీకు అలానే పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫన్నీ సార్. ఫన్నీ సార్కి గ్రౌండ్లో 6లు కొడుతూ చూశాను, 4లు కొడుతూ చూశాను, ఈరోజు నేషనల్ అవార్డు కొడుతూ కూడా నేను చూశాను. మీరందరూ ఫన్నీ సార్ మ్యాచ్ మీరు ఆడుతుంటారు, బట్ ఆ రోజు గ్రౌండ్లో చూడడం నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా కమిటీ కుర్రోల్ని ఇంత బాగా ఆదరించినందుకు. 3 years అవుతుందా, 2 years, 3 years ఎండింగ్. మీరు కమిటీ కుర్రోల్ని వదిలేశారేమో కానీ కమిటీ కుర్రోలు ఇంకా వదలలేదు జనాలకి. తెలుగు 2 రాష్ట్రాలకి ఇంకా వదలలేదు. ఇంకొక 10 years అయినా కమిటీ కుర్రోలు జాతర అలా జరుగుతూనే ఉంటది. ప్రతి ఆడియో ఫంక్షన్ కి, ప్రతి ప్రీ రిలీజ్ కి, ప్రతి ఆడియో ఫంక్షన్స్ కి, అన్ని ఫంక్షన్స్ కి కమిటీ కుర్రోలు సాంగ్ ఒకటి పడతానే ఉంటుంది, ఈవెన్ క్రికెట్ మ్యాచ్ తో సహా. సో కమిటీ కుర్రోలు నరాల్లో ఎక్కేసింది అనమాట. మా జాతరని మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలానే ఇంకా పింక్ ఎలిఫెంట్ నుంచి ఇంకా బోల్డ్ మంచి మంచి సినిమాలు రావాలి. అందులో మేము ఉన్నా లేకపోయినా ఇలానే బాగా సెలబ్రేట్ చేసుకుంటామని మాత్రం నమ్మకం ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ రవి సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ కమిటీ కుర్రోల్ అండ్ దిస్ నేషనల్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఫస్ట్లీ చాలా లైక్ నిన్న ఇలా నేషనల్ అవార్డు వచ్చింది మనకి అని చెప్పేసి నేను విషిగా కలుసున్నాము. ఇలా వచ్చింది అనగానే నాకు అసలు అర్థం కాలేదు. వాట్ నేను ఫస్ట్ ఐ డెంట్ బిలీవ్. ఫాస్ట్గా వెళ్ళి గ్రూప్ ఓపెన్ చేసి, మాకు ఒక గ్రూప్ ఉంటుంది, ఓపెన్ చేసి లైక్ ఇలా లైక్ చూడగానే నాకు అసలు అర్థం కాలేదు. ఐ ఫెల్ సో హ్యాపీ బికాజ్ ఆ గ్రూప్ నేమ్ ఎప్పుడు కూడా టార్గెట్ నేషనల్ అవార్డ్ అని ఉండేది. అండ్ అది ఆ టార్గెట్ మనం రీచ్ అయ్యాం సార్, వంశీ సార్. అండ్ లైక్ ఇట్ వాస్ అంటే హౌ మేనిఫెస్టేషన్ వర్క్స్, ఇంత గట్టిగా అనుకుంటే అది జరుగుతుంది అనేది నాకు చూడగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఆనర్డ్ దట్ నా ఫస్ట్ ఫిలిం, నేను చేసిన ఫస్ట్ ఫిలింకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు. అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే. లైక్ ఇక్కడికి రాగానే అందరం లైక్ ఎవ్రీబడి హ్యాడ్ సచ్ beautiful and bright smiles on their face, every one of us. It will be the most wholesome moment in my entire life. And thank you so much Vamsi sir, nalo Jyotini chusi naki opportunity ichinanduku. It will be forever be the biggest moment in my life. Nenu oka national award film lo oka part ga unnanu anedi. I am so happy sir, thank you so much. And thank you so much Niharika ma'am, thank you so much Ramesh sir, Funny sir, Jaya ma'am, and congratulations to all of us. Thank you. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి. ఇందాక ఫణి గారు అన్నట్టుగా కథ హీరో అయితే, అందులో మేకప్ మ్యాన్ దేవ పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింక్ ఎలిఫెంట్ నిహారిక కొనియాల గారు, ఎస్ఆర్డి ఫణి గారు, డైరెక్టర్ని, కథలో పాత్రల్ని, ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను, థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాల్సి వస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాక నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజ్ నేను పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అవధీల్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా, ఏం అడ్వాన్స్ తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్ కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఇంత మంచి స్థాయిని, ఇంత పెద్ద సినిమాలో
గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోని. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వెళ్ళేది అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశాను అంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావయ్యారు. అది ఆర్టిస్టులు గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు నేను ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నిహారిక గారు, ఫణి గారు, ఉదయ్ గారికి కూడా చెప్పండి పేరు పేరున. అనుదీప్, యదువంశీ, అన్ని ఇలాంటి నేను కొన్ని చూశాను. వంశీ నేను డెప్యూటీ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బోర్ అని. నిజంగా ఒక డైరెక్టర్ యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే టైంలో. కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయిది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు. ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బోవరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా సపోర్ట్ ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి పాడతారు. పాడాలి రాధే రాధే అనుకుంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోతే వాడు వీడు అని తేడాలే లేదే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినడంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కాలే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఓ టూ ఇయర్స్ నుంచి ఈ ఆనందాలు వెంట వస్తూనే ఉన్నాయి. రిలీజ్ అయ్యి ఇంకా ఏదో రిలీజ్ వైబ్ లాగానే ఉంది నాకు, నిజంగా చెప్తున్నాను. రిలీజ్ అయింది వైబ్, ఓటీటీలో వచ్చింది వైబ్, సైమా అన్నారు వైబ్, ఐఫా అన్నారు, ఫిలింఫేర్ అన్నారు, గామా. ఏంటి అసలు ఇంకా 2 ఇయర్స్ నుంచి వెంటాడుతూనే ఉంది నాకు ఈ ఫిలిం. సో ఇది ఇప్పట్లో ఆగేలాగైతే లేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి డెఫినెట్ గా మన కథ, మన తాలూకు ఇది కమిటీ కూడా డెఫినెట్ గా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ నేషనల్ అవార్డ్. అంటే మేనిఫెస్టేషన్ నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే, ఎప్పుడో సినిమా రిలీజ్ అయినప్పుడు గ్రూప్ ఫామ్ చేశారు ఆయన, నేషనల్ అవార్డ్, టార్గెట్ నేషనల్ అవార్డ్ మనకు వస్తుంది, డెఫినెట్ గా వస్తుందని వంశీ గారు. సో అలానే జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, ఫణి గారు, రమేష్ గారు, ఎవ్రీబడి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్ యాక్టర్స్, ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఆ మేకప్ కి ఏదైతే నేషనల్ అవార్డ్ వచ్చిందో దాంట్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కీ రోల్ అని అనుకుంటున్నాను. సో అందరు కష్టపడినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ అక్షయ్ కంగ్రాచులేషన్స్ అక్షయ్. థ్యాంక్ యూ ఫర్ వీళ్ళందరినీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేసినందుకు. థ్యాంక్ యూ అక్షయ్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. అండ్ ఓకే, సో కమిటీ కుర్రలో నాకు ఒక విజిటింగ్ కార్డ్ అయిపోయిందండి. ఏ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చినా నాకు కమిటీ కుర్రాలు అనే విజిటింగ్ కార్డ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. సో కమిటీ కుర్రాల తర్వాత ఐ డిడ్ ద రాకస అగైన్ విత్ పింక్ ఎలిఫెంట్.
అండ్ అలాగే సూపర్ సుబ్బు అని నెట్ఫ్లిక్స్ సిరీస్ చేశాను, లాస్ట్ మంత్ రిలీజ్ అయింది, అసలు ఈ మంత్ రిలీజ్ అయింది సూపర్ సుబ్బు. మేము డూయింగ్ భరతవర్ష విత్ గోపీచంద్ గారు. అదొక చాలా చాలా అమేజింగ్ ఫిలిం. అండ్ అలాగే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ బరీ ఆల్సో. సో చాలా అంటే నిజంగా నిహారిక గారు నిజం చెప్తున్నా, నిన్న సాయంత్రం నుంచి చాలా ఒక కార్నర్ లో భయంగా ఉంది. అంటే బరీని మనం ఎట్లా చేయాలి ఏంటి ఆ పని భయం అనమాట. దీన్ని ఎలాగైనా మనం చాలా బాగా చేయాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఏదో చాలా పెరిగిందని చాలా భయంగా ఉంది. ఆ భయం నుంచి అయినా చాలా చాలా మంచి పాటలు అంత మంచి క్లియర్స్ అని వస్తారని అనుకుంటున్నాను. సో వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బరీ. థ్యాంక్ యూ సో మచ్. భయంతో కూడిన భక్తితో కలిగిన అన్నిటిని కలిపి చక్కగా మంచి అవుట్పుట్ బరీతో నెక్స్ట్ లెవెల్లో కుమ్మేయాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలండి, ఎక్కడో ఏలూరులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి స్కూల్కి కాలేజ్కి వెళ్ళడానికి 20-50 రూపీస్ ఇస్తే అవి పట్టుకుని సినిమాలు తిరిగి ఒక సినిమా పిచ్చోండి నేను. అలాంటోడు హైదరాబాద్ రావడం పెద్ద విషయం. అలా వచ్చి నేను స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో కమిటీ కూడా ఆడిషన్ చూడడం, అందులో సెలెక్ట్ అవ్వడం, అంటే ఒక సినిమా పిచ్చోడికి ఒక మంచి కథ దొరికితే అదంతా ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడో నేను ఒక్కడిని అనుకున్నా. నాతో పాటు మా వాళ్ళందరూ, మా టీం అందరూ అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కష్టపడ్డారు. అండ్ ఆ సక్సెస్ ఆడియన్స్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకున్న ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. దానికి అందరికీ థ్యాంక్ యూ. అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ అవార్డు వచ్చింది, హై ఫీల్ అవుదాం అనుకుంటే ఇంకో అవార్డు వచ్చేది, ఇంకో అవార్డు అలా దానికి ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. ఒక సినిమా చేసి రిలీజ్ అయ్యి 1 year 2 years అవుతుంది. ఇప్పటికీ మాకు ఎప్పటికప్పుడు అవార్డులు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమా, ఒక సినిమా పిక్చర్ ఎక్కడో ఊర్లో పుట్టి పెట్టినోడు అలాంటి ఇలాంటి సినిమా చేసి అలాంటి సినిమా నేషనల్ అవార్డు కొట్టిందంటే నాకు అంటే ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఫీల్, బట్ నాకు మటుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ వెనకాల వేసుకొని తిరుగుతున్న నాకు ఇది చాలా, అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సినిమాలు కానీ అంతే రెస్పాన్సిబిలిటీతో నేను చేసే ప్రతి సినిమాలో వచ్చే సక్సెస్ లో నాకు వచ్చే సక్సెస్ ప్రతిదీ బికాస్ ఆఫ్ మీరందరూ వల్లే. ఫన్ అన్న, నిహారిక గారు, రమేష్ గారు, వంశీ అన్న, అనుదీప్ గారు, మొత్తం కమిటీ గురువులు, మా బాయ్స్ మొత్తం వాళ్ళదే. ఎప్పుడైనా చేసే ప్రాజెక్ట్లో ఏమైనా సక్సెస్ అయితే క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తే తర్వాత నాకు వస్తుంది. అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అన్న. నేను నేషనల్ అవార్డు కొట్టిన సినిమా చేశాను అండ్ నాకే కొంచెం ఇదంతా ఏదో డ్రీమ్ లా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా పోస్ట్ చేస్తున్నారు. మంచి మంచి ప్రాజెక్టులు వస్తాం. ఫన్ అన్న అండ్ నేను ఒక 2 movies సైన్ చేశాను. ఇంకో 3rd movie డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకటేమో మా SRT బ్యానర్ లో అవుతుంది, ఇంకోటి SR కళ్యాణ్ మండపం ఆ సినిమా డైరెక్టర్ శ్రీ గారు చూడడం నా డైరెక్షన్ లో ఒక హర్రర్ ఫిలిం చేస్తాను. అంటే ఇంకా ఆయన అక్కడ బయట చెప్పొద్దు అన్నారు కానీ నేనే చెప్పేసాను లేదు. అంటే హై ఫీల్ లో ఉన్నాం ఏదో స్పీకం. థ్యాంక్ యూ అందరికి. నేషనల్ అవార్డు కొట్టేసాం. కమిటీ గుర్రాల గురించి మాట్లాడాలంటే ముందు వంశన్న మమ్మల్ని పింక్ ఎలిఫెంట్కి తీసుకెళ్ళాడు, దాని గురించి మాట్లాడాలి. ఇది మా అందరికీ ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. ఇది మా అందరికీ స్కూల్ అంటే మీరు అందరూ ఏదో అనుకుంటారు కానీ నిజంగా స్కూల్. 2 years అయింది సార్. కమిటీ కూరలు అయిన తర్వాత నేను డైరెక్టర్ అవుదాం సార్ అని నేను రమేష్ సార్కి చెప్పంగానే సారు నాకు స్క్రిప్ట్ వైజ్ హెల్ప్ చేశారు. డైరెక్టర్ అవ్వాలంటే అలా అవడం కాదురా, నెక్స్ట్ మన దాంట్లోనే డైరెక్షన్ టీంలో జాయిన్ అవ్వని అది ట్రైనింగ్ ఇచ్చారు. అలా మొత్తానికి నన్ను ఒక వారియర్లా రెడీ చేసి బయటికి పంపించినాక ఎక్కిపెట్టిన బయటికి వెళ్ళినాక ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తుంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, పింక్ ఎలిఫెంట్స్. ఏమైందిరా అంటే ఈసీ అవార్డు వచ్చింది అన్నారు. మళ్ళీ వచ్చింది అన్నారు, గద్దర్ అన్నారు. నేను లూడో ఆడుకుంటుంటే నేషనల్ అవార్డు అన్నారు. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏమో కానీ పింక్ ఎలిఫెంట్ నుంచి అవార్డులు వస్తున్నాయని వస్తానే ఉంది. మేము అందరం ఇలా కలుస్తానే ఉన్నాం. యా థ్యాంక్ యూ వంశన్న అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ. పిల్లలు పుడితే పేరు పెట్టుకోలేను కానీ మనసులో ఉంటారు. పడన్నా మీరు కూడా బ్రదర్, ఎందుకు మీరు ఏ క్యారెక్టర్ చేశారు? చిన్నోడా? ఇండస్ట్రీ మొత్తానికి నేను చిన్నోడుగానే తెలుసు. వయసుతో లేకుండా పెద్దోళ్ళు నా అన్నయ్యగా చేశారు.
ఎలా అన్నాలా నాకు అన్నయ్యగా ప్లస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. బేసిక్ గా సినిమాలో నా కోఆర్టిస్టులు చిన్నోడు రాంబాబు, వీళ్ళతో నా కోఆర్టిస్టులు అనమాట. బయటికి వెళ్తే నేను కంపెనీ కుర్రోడ్ నుంచి వచ్చా అని చెప్తాను, అదే నా విజిటింగ్ కార్డు. ఇప్పటి నుంచి నేను నేషనల్ అవార్డ్ కొట్టిన కంపెనీ కుర్రోడ్ నుంచి వచ్చా అని చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వంశీ నేను క్రికెట్లో కలిసాం. అక్కడ దాని తర్వాత స్టోరీ చెప్పాడు ఒక 4 అవర్స్ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత దీనికి నేషనల్ అవార్డ్ పక్కా అని ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం. అంటే థింగ్స్ ఎంత గట్టిగా అనుకుంటే అయిపోతాయనేది నేను వంశీని చూసి నేర్చుకున్నాను. నిన్న వాట్ ఎవర్ ఆ 1 అవర్ ఆ రూమ్లో ఉన్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అది. ఒక ఇండియా మన సినిమాని రికగ్నైజ్ చేస్తుందంటే అది చాలా చాలా పెద్ద విషయము. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఆల్, నిహారిక గారికి, రమేష్ గారికి, ఫనీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్స్ అనుదీప్ గారికి, రాజు గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సైమా కొట్టాం, గామా కొట్టాం, గద్దర్ కొట్టాం, ఫిలింఫేర్ కొట్టాం, ఇంకా అవార్డులు ఎన్ని కొట్టామో కూడా మాకు గుర్తులేవు. లైఫ్లో ఎప్పుడు కూడా అందరికి వచ్చే లో పాయింట్ నాకు కూడా వచ్చింది. ఆ లో పాయింట్లో లోలో ఉన్న టైంలో ఈ నేషనల్ అవార్డు వచ్చి నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చింది. అలాగే అసలు 2024లో మొదలుపెట్టినట్టున్న సెలబ్రేషన్స్ ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రవణ. దర్శన మంచితనానికి నేషనల్ అవార్డు చాలా తక్కువ. ఆయన టాలెంట్కి, మంచితనానికి ఇంకా ఆస్కర్ దాకా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయన 3వ వ్యక్తి మేకప్ అవార్డు మన టాలీవుడ్ నుంచి తీసుకోవడానికి. అలాగే ఆశిస్తూ టాలీవుడ్ నుంచి 2వ ఆయన కింద ఆస్కర్ సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న, ఫనీ అన్న, 2 ఇయర్స్ అవుతుంది సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి. ద లవ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ అసలు ఆగలేదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ అన్న నాకు ఇది కథ చెప్పినప్పుడు చెప్పారు మూవీతో నేషనల్ అవార్డు కొట్టాలి అని. అండ్ వీ ఫైనల్లీ అచీవ్డ్ ఇట్. మీ సంకల్లో ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అండ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నాకు కమిటీ కూడా నేర్చుకున్నా చెప్తాను. ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ, ఇట్ గేవ్ మీ రెస్పెక్ట్. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్న ధైర్యం ఇచ్చింది. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో యా, నేను సో హ్యాపీ హావ్ దిస్ వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ క్రూ, దిస్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తూ వచ్చేందుకు జర్నీ మొత్తం. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ. మీకు చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫనీ అన్న థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్, లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. వంశీ అన్న థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అశ్వర్ శివగా. నా పేరు శివగా మార్చుకుంటా, నాకు ఆప్షన్ ఉంటే. నాకు అంత కనెక్ట్ అయితే నా పేరుకి. And Ramesh sir, thank you so much sir. Journey మొత్తం you're like a mentor to me till today. Thank you. Forever grateful that I worked with this team. And thank you so much.